హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు. మరి ఈ పప్పు చెక్కల్ని తెలంగాణ స్టైల్లో చాలా స్పెషల్గా చేసుకోండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయండి. మరి ఈ పప్పు చెక్కలు వచ్చేసి చాలా సింపుల్గా ఓన్లీ బియ్య పిండితోనే చేసుకోవచ్చండి. ముందుగా అయితే 1.5 కప్ అయితే నేను పొడి బియ్య పిండి అయితే తీసుకున్నాను. ఇందులోకి ఏ పిండి కూడా మనం కలపాల్సిన అవసరం లేదు. కేవలం బియ్య పిండితోనే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేసి కారం పొడి 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. దీంతోపాటు పెసరపప్పు వచ్చేసి 3-4 టేబుల్ స్పూన్లు పెసరపప్పు నానబెట్టి తీసుకోవాలి. ఇందులోకి పల్లీల్ని కాస్త వేయించుకున్న తర్వాత పైన పొట్టును తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులోకి తీసేసుకోండి. తెలంగాణ స్టైల్ పప్పు చెక్కల్లోకి కంపల్సరిగా పల్లీలను అయితే యాడ్ చేస్తారు. దీంతోపాటు మీకు పెసరపప్పు వద్దనుకుంటే శనగపప్పు అయినా తీసుకోవచ్చు. ఇందులోనే వాము వచ్చేసి 1 టేబుల్ స్పూన్, దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రను తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ తీసేసుకోవాలి. ఉప్పు తగినంత యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం మనం ఈ పిండిలోకి కలిపిన తర్వాత కాస్త మనం ఈ పిండిని పక్కన పెట్టేసి ఇందులో నీళ్ళని మనం యాడ్ చేసుకోవాలి కదండి. మరి ఈ నీళ్ళలోకి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ నీళ్ళని ఇప్పుడు బాగా వేడి చేసుకోవాలి. ఈ వేడి చేసినటువంటి నీళ్ళతోనే ఈ పిండిని మనం కలుపుకోవాలి. అలా కాకుండా నార్మల్ వాటర్తో కనుక పిండిని కలుపుకుంటే ఇవి పర్ఫెక్ట్గా రావండి. మనకి పప్పు చెక్కలు పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా రావాలనుకుంటే ఈ నీళ్ళతోనే ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పప్పు చెక్కలకైతే నేనైతే పెసరపప్పు యూజ్ చేస్తున్నాను కదా. మీకు వద్దనుకుంటే శనగపప్పు అయినా మీరు తీసుకోవచ్చు. ఒక 4-5 టేబుల్ స్పూన్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి తీసేసుకోండి. వేడి చేసినటువంటి ఈ నీళ్ళతో కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ముద్దలాగా. మీకు కావాలనుకుంటే ఇందులోకి కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3-4 టేబుల్ స్పూన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం పిండిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. 1.5 కప్పు బియ్య పిండి తీసుకుంటే ఈ పిండిని కలుపుకోవటానికి దాదాపుగా 1.5 కప్పు కంటే కొంచెం తక్కువగా అయితే నీళ్లు పట్టాయి. చూడండి, ముద్దలాగా ఇలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త మనం చేతిని క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ సైజులో అయితే మనకి పప్పు చెక్కలు కావాలో మనం దానికి తగ్గట్టుగా ఈ బాల్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. మీడియం సైజ్ అనుకోండి, ఈ సైజులో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి కవర్ తీసేసుకొని దాని మీద కొంచెం ఆయిల్తో ఇలా అప్లై చేసేసుకోండి. ఒక్కొక్కటి చేసుకున్నాం అనుకోండి చాలా టైం పట్టేస్తుందండి. అలా కాకుండా ఒకేసారి ఈ విధంగా పెట్టి మనం ప్రిపేర్ చేసేస్తే తొందరగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక 3 బాల్స్ వరకు అయితే నేను ఈ కవర్లో తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇలా మనం ఒక చిన్న సైజులో ఉన్నటువంటి గిన్నెని తీసుకొని ఇలా ఒత్తుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. తొందరగా కూడా అయిపోతుంది. మరి మనం ఒక్కొక్కటిగా చేసుకోవాలనుకుంటే చాలా టైం పట్టేస్తుందండి. మిషన్ ఉందనుకోండి దాంతో కూడా చాలా ఈజీగా అయిపోతుంది. కానీ మిషన్ లేకపోతే ఈ విధంగా కవర్తో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. తీయటం కూడా చాలా ఈజీ అండి, ఇలా గనక మనం కవర్తో ప్రిపేర్ చేసినట్లయితే. చూడండి, ఇక్కడ తీసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం కొంచెం దీన్ని తీసేటప్పుడు మాత్రం చేతికి ఆయిల్ అయినా లేకపోతే కొంచెం నీళ్ళైనా అప్లై చేసి తీయాలి, లేదనుకోండి చేతికే అతుక్కుపోతుంది. చూడండి, నేను ఇక్కడ తీసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఈజీగా వచ్చిందో. ఇలా మీరు ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, పెద్ద సైజ్ కవర్ ఉంటే చాలండి, ఎన్నైనా ఒకేసారి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పప్పు చెక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. మనం కాటన్ క్లాత్ మీద వేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు టచ్ చేయొద్దండి. కొంచెం ఇవి ఆయిల్లోకి సెట్ అయిపోవాలి. ఈ విధంగా మీరు చేస్తే తెలంగాణ స్టైల్ పప్పు చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా వరకు ఏంటంటే కొంతమంది అయితే ఇందులోకి పల్లీల్ని యాడ్ చేయరు కదా. సో పెసరపప్పు కూడా పల్లీలు లేకుండా మామూలుగా నార్మల్గా శనగపప్పుతో చేస్తుంటారు. అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. పప్పు చెక్కలు మాత్రం అదిరిపోతాయి టేస్ట్లో మాత్రం. మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ఇలా టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇందులోకి 2 యాడ్ చేశానండి. మీరు ఒక 3-4 వరకు ఇందులోకి తీసుకొని ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునే తెలంగాణ స్టైల్ పప్పు చెక్కలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరి మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో మాత్రం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.